కర్ణాటక తెలంగాణలో గెలుపు తర్వాత దక్షిణాదిన బలం పెంచుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ చేస్తోంది. ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం సమావేశం కాబోతోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించబోతున్నారు నేతలు. ప్రధానంగా వైఎస్ షర్మిల ఎపిసోడ్ కి సంబంధించి క్లారిటీ రాబోతోంది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం సంగతి పక్కన పెట్టేస్తే అసలు ఏపీ రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏ విధంగా ఉంది చూద్దాం. తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. ఏపీలోనూ పుంజుకుని పునరుత్తేజం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆ దిశగా పయనించేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ కు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం కీలక భేటీ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతామోహన్, కుప్పుల రాజు, జేడీసీలంతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరుగానున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ నేతృత్వంలో జరగనున్న ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం, ఇండియా కూటమి పొత్తులు, చేరికల అంశాలపైన అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకునుంది. ఈ సమయంలో వైఎస్ షర్మిల ఎపిసోడ్ పై క్లారిటీ రానున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై స్పందించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు. షర్మిల చేరికపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, ఆమె చేరిక ఏపీ కాంగ్రెస్ కు బూస్టప్ అవుతుందన్నారు గిడుగు రుద్రరాజు. ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుంది. కర్ణాటక ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో తెలంగాణ ఇంపాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా పాజిటివ్గా ఎన్నికలు చేసేటువంటి షర్మిల గారి జాయినింగ్ సంబంధించిన అంశం పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత హైకమాండ్ చేస్తుంది. హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తలుగా మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం. ఆవిడ రావడం అనేటువంటిది పార్టీకి డెఫినెట్గా బూస్ట్. ఇలా ఉంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భవిష్యత్ ఏంటన్నది ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి కండిషన్స్ లేకుండా కాంగ్రెస్ కు మద్దతిచ్చి బరిలోంచి తప్పుకున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై పలుమార్లు చర్చలు జరిగినా ఫలించలేదు. అని సార్వత్రిక ఎన్నికల వేళ షర్మిల టాపిక్ మరోసారి తెరపైకొస్తోంది. షర్మిల పొలిటికల్ ఫ్యూచర్ పై ఆమె ఏం ఆలోచిస్తున్నారనే అంశాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో జరగనున్న ఏపీ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ చర్చల్లో షర్మిల ఎపిసోడ్ పై ఫోకస్ చేసే అవకాశం ఉంది. నిజానికి గతంలో కాంగ్రెస్ తో జరిపిన చర్చల సమయంలోనే పార్టీని విలీనం చేసి ఏఐసీసీలో కీలక పదవిని షర్మిల ఆశించినట్టు తెలిసింది. దానికి తగ్గట్టుగానే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టి షర్మిలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. షర్మిల కూడా ఇంటర్నల్ గా కాంగ్రెస్ అధిష్టానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న డెసిషన్ కు హైకమాండ్ వచ్చినట్లు సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ దిశగానే ఢిల్లీలో జరిగే నేటి ఏపీ కాంగ్రెస్ నేతల కీలక సమావేశంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పై దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగానే ఫోకస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ పై ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, షర్మిల ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి మరి.